హాయ్ ఫ్రెండ్స్, నేను యోగేష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యూబీహెచ్కే టు బి హానెస్ట్ కంటెంట్. ఈ వీడియోలో మనం తెలుసు కదా మూవీ రివ్యూ చూడబోతున్నాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. ఈ మూవీలో మెయిన్ కాస్ట్ చూసుకున్నట్లయితే సిద్ధు జొన్నలగడ్డ, రాశి ఖన్నా అండ్ శ్రీనిధి శెట్టి వీళ్ళు ముగ్గురు మెయిన్ లీడ్స్‌గా యాక్ట్ చేశారు. అండ్ వీళ్ళతో పాటు వైవా హర్ష కూడా యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ డైరెక్టెడ్ బై నీరజ కోన. అండ్ ఈ మూవీ మనకి కరెంట్లీ నెట్‌ఫ్లిక్స్‌లో అవైలబుల్‌గా ఉంది. అండ్ ఈ మూవీకి మ్యూజిక్ అందించింది తమన్. ఈ మూవీ ప్లాట్ చూసుకున్నట్లయితే సిద్ధు అండ్ 'శ్రీనిధి శెట్టి' ఒకప్పుడు లవర్స్. బట్ మనకు చూపించరు. తర్వాత కొన్ని ఇయర్స్ అయిపోయిన తర్వాత లవ్ ఫెయిల్యూర్ అయిపోయిన తర్వాత అతను ఏమో రాశి ఖన్నాని చూసి అరేంజ్డ్ మ్యారేజ్ లానే చేసుకుంటారు. అతను ఒక ఆర్ఫన్ అనమాట. ఎప్పటికైనా నాకొక పెద్ద ఫ్యామిలీ ఉండాలి. నాకు ఇంతమందికి ఇలా కిడ్స్ ఉండాలి, వైఫ్ ఉండాలి అని చెప్పి ఎప్పుడూ డ్రీమ్స్‌లో ఉంటారు. కానీ వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళకొక ఇష్యూ వస్తుంది. ఏంటి ఆ ఇష్యూ? దాని తర్వాత శ్రీనిధి మళ్ళీ ఎలా తిన లైఫ్‌లోకొచ్చింది? దాని తర్వాత ఏమైంది అన్నదే మిగతా స్టోరీ. ఈ మూవీ టోటల్‌గా కూడా ఒక 2 అవర్స్ 12 మినిట్స్, 2 అవర్స్ 15 మినిట్స్ అలా ఉంటుంది. ఈ మూవీలో మనము ఫస్ట్ హాఫ్ బావుందా? సెకండ్ హాఫ్ బావుందా? అంటే కొంచెం ఫస్ట్ హాఫే కొంచెం అటు ఇటుగా ఫైన్ అన్నట్టు అనిపించింది. ఎందుకంటే ఆ లవ్ టోన్‌లో అలా వెళ్ళినట్టు అనిపించింది. సెకండ్ హాఫ్‌లోనేంటంటే చాలా హ్మ్. అంటే హీరో క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో అదే కొంచెం కాన్‌ఫ్లిక్ట్ క్రియేట్ చేసినట్టు అనిపించింది. దానివల్ల నాకు సెకండ్ హాఫ్ పెద్దగా నచ్చలేదు. ఫస్ట్ హాఫ్ బావుందా? సెకండ్ హాఫ్ బావుందా? అంటే 2 గూడా నాకు పెద్దగా నచ్చలేదనే చెప్పాలి. అండ్ ఈ మూవీలో పెర్ఫార్మన్సెస్ చూసుకున్నట్లయితే సిద్ధు ఎప్పుడు చేసినట్టే 'డీజే తిల్లు' మూవీలో చేస్తారు కదా! యాక్టింగ్. ఆ టైప్ ఆఫ్ యాక్టింగ్ అవాయిడ్ చేయడానికి చాలా వరకు ట్రై చేశారు. బట్ కొంచెం యాంగర్ ఆ టైంలో చూపించాలన్నప్పుడు డెఫినైట్‌లీ మళ్ళీ అదే మోడ్‌లోకి వెళ్ళిపోయారు అన్నట్టు నాకు అనిపించింది ఈ మూవీలో. అదర్ దెన్ దట్ అండ్ ఎమోషనల్ గా ఉండాల్సిన సిట్యుయేషన్స్‌ని కూడా చాలా నార్మల్ ఎమోషన్స్ లాగా క్రియేట్ చేసారు తప్పించి అంతగా జనాలకి కనెక్ట్ అయ్యేలాగా ఆ యాక్టింగ్ నాకు పెద్దగా అనిపించలేదు. అండ్ రాశి కన్నా చాలా చేశారనిపించింది. తనకి ఆ ఎమోషన్స్ చాలా ఎమోషన్స్ ఉంటాయి. యాక్చువల్లీ తనే కొంచెం ఎక్కువగా ఎమోషనల్‌గా ఉంటారు ఈ మూవీలో. తనకిచ్చిన ఎమోషన్స్ అన్నీ కూడా చాలా బాగా కనిపించాయి అన్నట్టు నాకనిపించింది. అలానే శ్రీనిధి శెట్టి తనకిచ్చిన క్యారెక్టర్ ఓకే. ఓకే అనిపించింది. ఆ బబ్లీ క్యారెక్టర్ కొంచెం బెటర్‌గా సూట్ అయింది అన్నట్టు నాకనిపించింది. మిగతా రెస్ట్ ఆఫ్ ద క్యారెక్టర్ ఆ మెచ్యూర్డ్ వుమన్ లాగుండే క్యారెక్టర్ పెద్దగా స్కోప్ కూడా అనిపించలేదు. అంతగా యాక్టింగ్ లేదు అని ఆహ్, నాకైతే అనిపించింది. అండ్ వైవా హర్ష ఉన్నారు ఈ మూవీలో. హీరోతో పాటు ఆల్‌మోస్ట్ త్రూ ఔట్ మూవీ ఆయనకి ప్రతి సీన్‌లోని స్క్రీన్ స్పేస్ ఉంటుంది. ఆయనకిచ్చిన క్యారెక్టర్ బానే ఉన్నప్పటికీ కూడా ఏదో అయితే హీరోకి భజన చేయాలి లేదా హీరో మనసులో ఏదైతే ఉందో అది తెలుసుకోవడానికి అంటే అతను చెప్పేది ఎలాగా ఇద్దరు హీరోయిన్స్‌గా అర్థం కాదు. సో, మనకి చెప్పాలంటే హర్ష ద్వారా చెప్పినట్టు అనిపించిందనమాట. సో, ఆ పెర్ఫార్మన్స్ కూడా అలానే ఉంది. ఆయనకంటూ స్పెషల్‌గా ఒక క్యారెక్టర్ అనేం లేదు. జస్ట్ ఒక సిద్ధుకి ఒక ఫ్రెండ్. ప్రతి సిట్యుయేషన్‌లో తోడుగా ఉండే ఒక ఫ్రెండ్. ఆ రోల్‌లో హర్ష బానే చేశారు. అండ్ ఈ మూవీని మ్యూజిక్ ఛీ! ఓకే. మ్యూజికే చెప్దాం. మ్యూజిక్ అందించింది తమన్నా. అస్సలు చాలా దారుణమైన మ్యూజిక్ అని చెప్పొచ్చు. బీజీఎం కూడా నాకు ఆహ్, ఇదొక రొమాంటిక్ టైప్ ఆఫ్ మూవీ. అంటే లవ్ స్టోరీ అలా అని కూడా మనం అనుకోవచ్చు. దానిలోనేమో డ్రమ్స్ వాయించి ఏదో ఫైట్‌కెళ్తున్న సిట్యుయేషన్స్ లాగా పెట్టారు చాలా సీన్స్. నాకైతే ఏంటి బాబు ఈ మ్యూజిక్ అన్నట్టు అనిపించింది. అలా కాకుండా వేరే ఎవరైనా ఒక నార్మల్‌గా చాలామంది ఈ 'మిక్కీ జె మేయర్' కొంతమందున్నారు గదా! సో, అలాంటి మ్యూజిక్ డైరెక్టర్స్‌ని పెట్టుంటే ఇంకొంచెం బెటర్‌గా ఉండేది మ్యూజిక్ గాని, బీజీఎం గాని అన్నట్టు అనిపించింది. ఎందుకంటే ఓన్లీ ఒకే ఒక సాంగ్ బావుంటది. ఆ బిట్ ఏదైతే ఒక 3, 4 ప్లేసెస్‌లో వస్తదో అది మాత్రమే బావుందనమాట. మిగతా ఎక్కడ గూడా మ్యూజిక్ గాని, సాంగ్స్ గాని ఏది నచ్చలేదు. మూవీ ఎంతైతే గ్రాండ్‌గా ఉందో చూడ్డానికి, అంత తగ్గట్టు మ్యూజిక్ అసలెక్కడ అనిపించలేదు. అక్కడ వస్తున్న ఎమోషన్ ఒకటి, వెనకాతల వచ్చేదొకటి అలా అనిపించింది. దానివల్ల నాకస్సలు మ్యూజిక్ అయితే అస్సలు మినిమమ్ టు మినిమమ్ నాకస్సల నచ్చలేదు, ఎక్కలేదు. అండ్ ఈ మూవీకి కూడా ఆ మ్యూజిక్ అన్నది అసలు సెట్ అవ్వలేదు. అండ్ ఈ మూవీ రిటన్ అండ్ డైరెక్టెడ్ బై నీరజ కోన. ఈమెది ఇదే ఫస్ట్ మూవీ అంట డైరెక్టర్‌గా. అండ్ ఎలా అనిపించిందంటే, ఆ రైటింగ్ అదంతా ప్రతి క్యారెక్టర్‌లోని యాక్చువల్లీ హీరోయే మిస్టేక్స్ అన్నీ చేస్తాడు స్టార్టింగ్ నుంచి.
ఫస్ట్ బ్రేకప్ అవ్వడానికి కూడా ఒక సైడ్ నుంచి అతనిదే మిస్టేక్ ఉంటుంది. అండ్ సెకండ్ మళ్ళీ ఈ అమ్మాయి వచ్చిన తర్వాత కూడా తనదే మిస్టేక్ ఉంటుంది. బట్ లాస్ట్‌లో తిప్పి, తిప్పి, తిప్పి తనే విక్టిమ్ కార్డ్ చూపించి, తనే గ్రేట్ అని చూపించి, అలా రాసారు ఆ క్యారెక్టరైజేషన్. నాకైతే అస్సల నచ్చలేదు. చాలా మందికి క్యారెక్టరైజేషన్ సూపర్ అమేజింగ్ అని. అమ్మాయిలిద్దరి క్యారెక్టరైజేషన్స్ చాలా బావున్నాయి. నాకైతే నిజంగా కొంచెం పర్ఫెక్ట్ గానే అనిపించింది. బట్ హీరో క్యారెక్టర్ ఏంటంటే నాకస్సల అర్థమే కాలేదసల. లాస్ట్ వరకు ట్రై చేశాను అర్థం చేసుకోవడానికి. అసలు ఎక్కడ హీరో క్యారెక్టర్ ఒకటి చెప్తాడు, ఇంకొకటి ఆలోచిస్తాడు, ఇంకొకటి చేస్తాడు. ఏమైనా అంటే ఈస్ట్రోజన్ టెస్టోస్టెరాన్ అంటాడు. అస్సల నాకైతే అస్సల నచ్చలేదు. అండ్ డైరెక్షన్ గూడా అంతగా ఏం అనిపించలేదు. ఎందుకంటే ఇలాంటి మూవీస్ మనం చూడలేనిది గాదు. ఒక 25-26 ఇయర్స్ ఎగోనే మనం 'బద్రి' లాంటి మూవీ చూసాం. 'బద్రి' గూడా ఆల్‌మోస్ట్ సిమిలర్ కైండ్ ఆఫ్ కాన్సెప్టే. 'బద్రి' ఇంకా చాలా చాలా మూవీస్ ఉన్నాయన్నమాట. ఇలాగా సెకండ్ ఇంకో పర్సన్ రావడం ఇలాంటి మూవీస్ ఉంటాయి గదా! హిందీలో గూడా ఈ సరగసి అన్న కాన్సెప్ట్ మీద చాలా 'ప్రీతి జింటా సల్మాన్ ఖాన్' ఒక మూవీ ఉంటుంది. ఇలా చాలా మూవీస్ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఏం ట్రై చేశారు ఈ మూవీలో అన్నది నాకైతే అర్థం కాలేదసల. నేనింకా ఒక్కటి మాత్రం నేను అప్రిషియేట్ చేస్తాను నిజంగా డైరెక్టర్‌ది. ట్రైలర్ కట్ ఏదైతే ఉందో అది చాలా బాగా ఎడిట్ చేశారు. ఎందుకంటే నేను ఆ ట్రైలర్ కట్ చూసి ఇంకా అడ్వాన్స్డ్‌గా బాగా ఆలోచించేసాననమాట. థియేటర్‌లో నేను మిస్ అయ్యాను. ఈ మూవీ ఓకే. ఓటీటీలో వస్తది చూసొద్దాం అని వెయిట్ చేశాను. తర్వాత మూవీ చూసాక అర్థమైంది. థాంక్ గాడ్ నేను థియేటర్‌లో చూడలేదా బాబోయ్! తలనొప్పి అని నాకనిపించింది. సో, ఓవరాల్‌గా ఈ మూవీ నాకెలా అనిపించింది అంటే, నాకైతే అస్సలు నచ్చలేదు. ఎక్కడ లాజిక్ లేదు. హీరోకి అసల ఆ క్యారెక్టర్ ఏంటో నాకు అర్థమే కాలేదు. ఈ జానరాలో వచ్చిన చాలా మూవీస్ ఉన్నాయి. లైక్ ప్రీవియస్‌గా మనం చూసుకున్నట్లయితే 'బద్రి' గానివ్వండి, ఇప్పుడు రీసెంట్‌గా కూడా లాస్ట్ ఇయరా? బిఫోర్ లాస్ట్ ఇయర్ నాకు గుర్తులేదు. 'కాదలిక్క నేరమిల్లై' అని చెప్పి జయం రవి, నిత్య మీనన్ యాక్ట్ చేసిన ఒక మూవీ ఉంటుంది. అందులో ఎలా అయితే పర్ఫెక్ట్‌గా చూపిస్తారో, లేదా మన మిస్టర్ 'మిస్ శెట్టి', 'మిస్టర్ పులిశెట్టి' అందులో కూడా ఇలాంటి కాన్సెప్ట్ చూపిస్తారు. సో, అలా చూపించినప్పుడు వాళ్ళ మూవీస్‌లో ఇంకొంచెం పర్ఫెక్షన్, ఇంకొంచెం కనెక్షన్ అన్నది నాకు కనిపించింది. ఈ మూవీలో ఆ హీరో క్యారెక్టర్ వల్ల ఆ కనెక్షను లేదు, ఏమీ లేదు. హీరో జస్ట్ చీటర్ అన్న ఫీలింగ్‌లోనే నేను మూవీ జూసాను. నాకైతే అస్సల నచ్చలేదు. బట్ మీరు ట్రై చేస్తాను అంటే ఒకసారి డెఫినెట్‌లీ ట్రై చేయండి. అండ్ ఇలాంటి మూవీస్ మాకు నచ్చుతాయి అనుకుంటే మాత్రం డెఫినెట్‌లీ 'మిస్ శెట్టి', 'మిస్టర్ పులిశెట్టి' అండ్ 'కాదలిక్క నేరమిల్లై' ఈ మూవీస్ ట్రై చేయండి. అండ్ ఈ మూవీ కరెంట్‌లీ మనకి నెట్‌ఫ్లిక్స్‌లో అవైలబుల్‌గా ఉంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ యోగేష్ సైనింగ్ ఆఫ్ టు హెచ్‌కే టు బి హానెస్ట్ కంటెంట్.